నెల్లూరులోని షూళ్లూరుపేట వైసీపీలో వర్గపోరు కలకలం రేపుతోంది. జగనన్న ముద్దు ఈ అవినీతిని ఎమ్మెల్యే వద్దని కరపత్రాలు వెలిశాయి. ఓ వీధిలోని ప్రతి ఇంటి ముందు ఈ కరపత్రాలు దర్శనమిచ్చాయి. ఇటీవల ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఓ వర్గం సమావేశాలు కూడా పెట్టింది. అయితే సంజీవయ్యే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ కరపత్రాల పోరుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళి, ఈ కరపత్రాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? షూళ్లూరుపేట నియోజకవర్గంలో కొంతకాలంగా వర్గపోరు అయితే కొనసాగుతోంది. ఇప్పటికే 2014లో 2019లో 2 సార్లు కూడా ఇక్కడ నుంచి కిలివేటి సంజీవయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ఈయనకి టికెట్ ఇవ్వద్దు అంటూ ఓ వర్గం గత కొద్ది రోజులుగా కూడా భారీ ఎత్తున డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగా వరుస సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆ యొక్క నాయకులకు సంబంధించినటువంటి కార్యకర్తలు. ఈ సమావేశాలకి పెద్ద ఎత్తున కూడా ఎమ్మెల్యేకి వ్యతిరేక వర్గం కూడా పెద్దగా వచ్చింది. అయితే ఈ క్రమంలో ఆయనకి టికెట్ ఇవ్వద్దంటూ పలుమార్లు ఇటు రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి అటు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు ఉన్నారో వీళ్ళంతా కూడా నివేదించినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే తాజాగా విజయసాయిరెడ్డి మాత్రం ఎవరైతే కిలివేటి సంజీవ్ ఉన్నారో ఆయనే 2024 ఎన్నికల్లో కూడా తిరిగి వైసీపీ నుంచి పోటీ చేస్తారని చెప్పి ప్రకటించారు. అయితే ఇది జరిగినటువంటి 4-5 రోజుల వ్యవధిలోనే ఇటు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని టౌన్ లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని కరపత్రాలు అయితే వెళ్తాయి. ఈ జగనన్న మాకు ముద్దు, ఈ అవినీతి ఎమ్మెల్యే మాకు వద్దు అంటూ కరపత్రాలని ప్రచురించి వాటిని కొన్ని వీధుల్లో ఉన్నటువంటి నివాసాల వద్ద వరుసగా కూడా గుర్తు తెలియని వ్యక్తులు వేసి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యేపై ఉన్నటువంటి విభేదం తారాస్థాయికి అయితే చేరిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇటు ఎవరైతే సంజీవయ్య ఉన్నారో సంజీవయ్యకి సంబంధించినటువంటి వర్గంలో అనేక మంది నేతలు కూడా ఆయనని ఈసారి ఎన్నికల్లోంచి తప్పించాలని చెప్పి పెద్ద ఎత్తున అయితే డిమాండ్ చేస్తుండడంతో ఇది దుమారం అయితే రేపుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి నాయుడుపేట, దొరవారి సత్రం, ఇతర మండలాల్లో అనేక ప్రాంతాల్లో కూడా వరుసగా సమావేశాలు పెట్టుకుంటూ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అయితే కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం మరోసారి తీసుకుంటుందా లేదా మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ మురళి.